హాయ్ అండి, శ్రీనివాసన్ నుంచి నేను పార్థని. మొన్న ఆగస్టు 3కి హైదరాబాద్ టు రాయ్పూర్, మళ్ళీ ఆగస్టు 7th రాయ్పూర్ టు హైదరాబాదు మా పాప దగ్గరికి వెళ్ళి వచ్చాము. మా వారికి ఏంటంటే పాపను చూడాలి అనిపించింది. 2 రోజుల నుంచి చాలా బాధపడి ఎలాగైనా వెళ్ళి చూడాలి అనుకున్నాం. కానీ బస్ టికెట్స్ లేవు, ట్రైన్ టికెట్స్ లేవు. కానీ తప్పని పరిస్థితుల్లో మేము ఫ్లైట్లో వెళ్ళవలసి వచ్చింది. చాలా ఖర్చుతో కూడుకున్న పని. ఒక 3 రోజుల గురించి ఖర్చు పెట్టవలసి వచ్చింది. కానీ కడుపు తీపి పిల్లల్ని చూడాలి అనుకుంటే ఎంత ఖర్చు అయినా తప్పదండి, భరించాలి. ఖర్చుకైతే బాధపడం, ఎందుకంటే కష్టపడి సంపాదించింది అవసరమైన చోటే ఖర్చు పెట్టాలి. అనవసరంగా ఎవ్వరూ ఖర్చు పెట్టారు కదా. ఎందుకంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే పాపని చూడాలి అన్నప్పుడు ఎంత ఖర్చు అయినా తప్పదు. బాబు బెంగళూరు నుంచి హైదరాబాద్ వచ్చేసాడు కాబట్టి ఎవ్రీ వీకు అక్కడికి వెళ్ళి చూసి వస్తున్నాం పిల్లల్ని, బాబు కోడల్ని. అలాగే పాపను అల్లుణ్ణి చూడాలనిపించింది, కానీ వెళ్ళలేని పరిస్థితిలో అప్పుడు ఏం చేసామంటే ఫ్లైట్ టికెట్లే బుక్ చేసుకోవాల్సి వచ్చింది. అవి చాలా కాస్ట్తో కూడుకున్నవే, తప్పదు, ఏం చేస్తాం మరి. మీకు ఎయిర్పోర్ట్లో అవన్నీ షాపింగ్ కాంప్లెక్స్లు చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ కొంతమంది కామెంట్స్ ఎలా ఉంటాయంటే, వాళ్ళు ఫ్లైట్ టికెట్లు కొనుక్కుంటారు ముందు, కానీ చెప్పేది మేము ట్రైన్లో కొనుక్కున్నాము, ట్రైన్ జర్నీ చేయలేక ఫ్లైట్కి మళ్ళీ మేము బుక్ చేసుకున్నాం, ఇది క్యాన్సిల్ చేసి అనేసి కొన్ని రూమర్స్ అలా పుట్టిస్తుంటారు. కానీ ఇక్కడ నేను డైరెక్ట్ చెప్తున్నానండి, ఫ్లైట్ టికెట్సే కొనుక్కున్నాను, నా డబ్బులతోనే నేను కొనుక్కున్నాను, ఎవరూ నాకు పెట్టలేదు కదా. ఎందుకు ఇలా మాట్లాడతారు అన్నది అర్థం అవ్వదు. నేను ట్రైన్ టికెట్స్ కొనుక్కున్నాను, ఫ్లైట్లో వెళ్ళవలసిన అవసరం నాకేంటి. ట్రైన్ టికెట్లు కొనుక్కుంటే ట్రైన్లోనే వెళ్తాం, బస్ టికెట్ కొనుక్కుంటే బస్సులో వెళ్తాం. కానీ తప్పని పరిస్థితుల్లో ఫ్లైట్లో వెళ్ళవలసి వచ్చింది కాబట్టి టికెట్స్ నేనే కొనుక్కున్నాను. తప్పని పరిస్థితుల్లో నేను కొనుక్కోవాల్సి వచ్చింది, ఎందుకంటే పాపని చూడాలి. ఇలాంటి మాటలని మనసులు బాధ పెట్టకండి ఎవ్వరినీ కూడా. డబ్బులు నావిపోతాయి కానీ మీవి కాదు కదా. ఎందుకు అలా చెప్తాను, అబద్ధం చెప్పవలసిన అవసరం ఏంటి. ముందు ట్రైన్ టికెట్లు కొనుక్కొని తర్వాత ఫ్లైట్లో వెళ్ళవలసిన అవసరం నాకేంటి. నేను డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాను, నా సొంతంగా నేను కొనుక్కున్నాను కదా. అందుకే ఇలాంటి వెనక మాటలు ఎవ్వరూ మాట్లాడద్దు. ఇప్పుడు పాయింట్లోకి వద్దాం. మనవాడిని అయితే చూడలేకపోయాం, మా పెద్ద మనవాడిని. వాడు ట్రైనింగ్ పీరియడ్లో ఉన్నాడు కాబట్టి నేను చూడలేకపోయాను. ఎక్కడికైనా ప్రయాణం చెయ్యాలి అనుకుంటే ముందు మనం చాయిస్ ఏంటండి, బస్సే చూసుకుంటాం. బస్ జర్నీ ఇప్పుడు ఈ వయసులో 70 ఏళ్ళు 65 ఏళ్ళ వయసులో, మా వయసులో బస్ జర్నీ చేయలేరు. ఎందుకంటే ఎవరు ఎక్కడ ఆపరు, బాత్రూములకి కష్టం అనేసి ట్రైన్ జర్నీ చూసుకుంటాం. ట్రైన్ జర్నీ సెకండ్ క్లాసులు కూడా దొరకట్లేదు. అలాంటి పరిస్థితుల్లో తప్పని పరిస్థితుల్లో మేము ఫ్లైట్ జర్నీ తీసుకున్నాం. ఎవరైనా అంతే కదా, అనవసరంగా ఎవరు 10 పైసలు ఖర్చు పెట్టరు కదండి. మావారైతే అసలు ఏసీవే వేయరు. ఎప్పుడో పరిస్థితులు బాగా చెమట్లు పోస్తున్నాయి అనేసి ట్రాఫిక్ మధ్యలో పొగలు వస్తున్నప్పుడు ఏసీ ఆన్ చేస్తారు. ఊరికే ఎవరు ఖర్చు పెట్టాం కదా. ఖర్చు పెట్టవలసిన చోట ఖర్చు పెట్టాలి. ఆల్రెడీ ఒక వీడియో చేశాను, ట్రైన్ జర్నీ మంచిదా ఫ్లైట్ జర్నీ మంచిదా అని. చాలామంది ట్రైన్ జర్నీకే ప్రిఫర్ ఇచ్చారు. నేను కూడా ట్రైన్ జర్నీకే ఇస్తాను. టికెట్లు దొరికినప్పుడు అది ట్రైన్ జర్నీవే మంచిది. కాని పక్షంలో ఇలాంటి అవసరమైన పరిస్థితుల్లో మనం ఫ్లైట్లో వెళ్ళవలసి వచ్చేది. అయితే ఒక 50 నిమిషాలే మనం ఆ గాలిలో ఉండి దిగిపోయేది. కానీ తర్వాత జర్నీ ఇటు అటు కూడా వేలల్లో ఛార్జీలు పోయాలి ట్యాక్సీలకి. సుఖంగానే ఉంటుంది వెళ్ళి రావడం, కానీ 30-40 వేలు మన చేతిలో వదిలిపోతాయి. అలా అని ఖర్చు పెట్టుకోం కదా, తప్పని ఏం చేస్తాం మరి. పిల్లల్ని చూడాలి అనుకోండి, వెళ్ళడానికి బాగానే ఉంటుందండి ఫ్లైట్లో. కానీ ఇప్పుడు ఏంటంటే ఖర్చుతో కూడింది. ఖర్చే 30-40 వేలు. అయితే నేను ఈఎంఐ పెట్టుకొని వెళ్ళి వచ్చాను. తప్పదు కదండి మరి. నెలకు 2,000 చొప్పున ఈఎంఐలు పెట్టుకుంటాం, వెళ్ళి వస్తాం అవసరమైన చోట. మేము మధ్యతరగతి కుటుంబం వాళ్ళమే కదా, అందరూ డబ్బు పొదుపుగానే వాడుకుంటాం. ఎవ్వరూ జల్సా చేయరు కదండి. జేబులో డబ్బు ఎందుకు జల్సా చేస్తాం. ఎక్కడ ఖర్చు పెట్టాలో అక్కడ ఖర్చు పెట్టాలి, ఎక్కడ ఫ్రీగా ఉండాలో అక్కడ ఉండాలి. పిల్లలకి దగ్గర కూడా అంతే, మన అవసరాలు బట్టి కూడా అంతే. మొత్తానికి పాపని చూసైతే వచ్చాం. ఒక 3 రోజులు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. మళ్ళీ ఎప్పుడు ఒక 6 months తనే వస్తుందా మేము వెళ్తామా అన్నది తర్వాత పాయింట్. ముందేంటంటే మా వారికి ఏదైనా మనసులో వచ్చిందనుకోండి ఆ పని చేసేయాలి అని. అందుకే నాకు ఏమైనా కావాలి అనుకున్నా, ఇంట్లో కావాలనుకున్నా ముందు మా వారి చెవిలో వేసేస్తాను. అప్పటికప్పుడు చేయమని కాదు, ఆయనకి చెవిలో జ్ఞాపకం ఉంటే ఎప్పటికైనా అది సాధిస్తారు, ఎప్పటికైనా అది నాకు తెచ్చిస్తారు అన్న ధైర్యం నాకు మాట.
పైసా పైసా కూడబెట్టుకోవాలి. మావారు నాకు ఇచ్చిన దాంట్లో నెలకి ఎంత లేదన్నా 2-3 వేలు పక్కకు పెడతాను. ఎందుకంటే ఏ టైంకి ఎటువంటి ఖర్చు వస్తుంది అన్నది తెలియదు. అలా అని బంగారాలు అవి తీసుకోను. నేను చీరలు కూడా చాలా పొదుపుగాని, వాళ్ళు వీళ్ళు పెట్టిన బట్టలు లేదు అంటే నేను కూడా చాలా మటుకు 500 రూపాయలు కాటన్ చీరలే తప్ప పెద్ద పెద్ద చీరలు నా చేతితో అయితే నేను కొనుక్కోను. కట్టుకోలేను కూడా. నేను అంత పెద్ద పెద్ద చీరలతో కట్టుకోలేను. సింపుల్గా కాటన్ చీరలతోని నేను ఉంటాను. చాలా పొదుపుగా ఉంటాం నేను మా వారు కూడా. అనవసరం చోట ఖర్చు పెట్టాం. ఎక్కడ అవసరమో అక్కడే ఖర్చు పెట్టాలి. పిల్లలకు కూడా మా వారు అదే చెప్తారు. ఎందుకంటే రేపొద్దుట మనకేదైనా అవసరం వస్తే వాళ్ళు మనకి ఎవరిస్తారండి? ఎవరు ఇవ్వరు కదా. మనకి పైస కావాలి అంటే ఎవరు ఇస్తారు? ఇటువంటి వయసులో మాకు 70 ఏళ్ళు వచ్చిన తర్వాత లోన్లా మనకి శాంక్షన్ అవ్వవు. ఇంకా భగవంతుడి దయ వల్ల మనకి CGHలు గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉండటం వల్ల 10,000 మందులకు మాకు ఫ్రీగా రావాల్సి వస్తున్నాయి ఇద్దరికి. అలాంటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. కానీ కొన్ని పరిస్థితుల వల్ల కొంత ఖర్చు పెట్టవలసి వస్తుంది. అలా అని అల్లా జల్లా పైసా జల్లా చెయ్యం కదండి. ఎందుకంటే ఏదైనా ఒక 10 పైసలు మనం దాచాము అంటే మన పిల్లలకి పనికి వస్తుందనే మేము వెనక వేస్తాం. ఆ 2,000 అలా జమ చేసుకొని దాన్ని మళ్ళీ తిప్పుకుంటూ ఉంటాం అన్నమాట. నెలకి 2,000 మనము బ్యాంకులో కానీ పోస్ట్ ఆఫీస్లో వేసుకోండి. ఏడాదికి 12 నెలలు 24,000 అవుతుంది. దాన్ని మళ్ళీ సర్టిఫికేట్ తీసుకుంటే అది మళ్ళీ మనం దాచినట్టే పిల్లలకి. ఎప్పుడైనా సరే ఖర్చు పెట్టే దగ్గర ఖర్చు పెట్టి ఎంత పొదుపు చేయాలో అంతా పొదుపు చేయాలి. నేనైతే అలాగే పొదుపు చేస్తానండి అవసరానికైతే. ఎందుకంటే రేపొద్దున మన అడ్డం పడితే మన కింద ఖర్చు పెట్టేవాళ్ళు ఎవరు ఉండరు. ఎందుకంటే మనకి పెళ్ళిళ్ళు చేసి అమ్మా నాన్న పంపించేశారు కదా. ఇప్పుడు వాళ్ళు కూడా ఇద్దరు ఈ లోకంలో లేరు. ఇంకా ఎవరిని అడుగుతాం మనం? ఆ భగవంతుడిని అడగాలి. ఏమని అడగాలి? ఏ రోగం రొచ్చు లేకుండా భగవంతుడా మా జీవితాలు ఇలాగే సాఫీగా వెళ్ళిపోని మాకు తోచిన సహాయం ఎంతమందికి చేయగలమో అంతమందికి చేస్తాం. మా పిల్లలంటే తప్పదు, పిల్లలకి చేయక తప్పదు. వాళ్ళు గణించుకుంటున్నారు. కానీ మన తల్లిదండ్రులుగా వాళ్ళకి మన సపోర్ట్ ఎప్పటికీ ఉండాలి కదా. అలాగే నా సపోర్టు నా పిల్లలకి ఎప్పటికీ ఉంటుంది. ఇప్పటికీ నా ఇంటికి వస్తే ఒక 10 మంది వచ్చినా కూడా పెట్టగల స్తోమత నాకుంది. అందుకు ఎప్పుడైనా సరే డబ్బుని పొదుపుగా వాడుకోండి. డబ్బుని చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. కానీ కొన్ని చిన్న చిన్న సరదాలు పిల్లలకు కూడా నేర్పించాలి. మనం కూడా ఈ వయసులో నాకు సరదా కదండి. ఫ్లైట్ దగ్గర నిలబడి ఫోటో తీయించుకోవడం చూసారా? నేను మా వారు అదో సరదా అంతే. దాన్ని మళ్ళీ చూసుకొని నవ్వుకుంటామట. ఏంటి ఈ వయసులో ఈ సరదా అనేసి. అంతే తప్ప హైదరాబాద్ మళ్ళీ రిటర్న్ అయిపోతున్నాం రాయ్పూర్ నుంచి. అయ్యో పాపను వదిలేసి వచ్చానే అన్నొక్క ఫీలింగు. చూశారు కదా నా ఫ్లైట్ జర్నీ ఎలా అనిపించింది. చాలా ఖర్చుతో కూడుకున్న పని. 3 రోజుల గురించి వెళ్ళొచ్చాను. కానీ డబ్బు ఖర్చు అయితే అయింది, కానీ గుండెల నిండా సంతోషాన్ని నింపుకొచ్చాను. ఎందుకంటే కూతుర్ని అల్లుడిని చూసుకున్నాను కదా మీ ఇద్దరం అనేసి. అదొక హ్యాపీనెస్. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. నా ఛానల్ ఇంకొంచెం ప్రమోట్ చేయడానికి మీరు సహకరించండి. ఆ గగనతలంలో అందాలు చూస్తే మైమర్చిపోయాను నేనైతే. చిన్నపిల్లలాగా మబ్బులు, తెల్లని మబ్బులు చూస్తుంటే ఏంటో పరవశం అన్నమాట. మావారు ఉద్యోగం చేసే సమయంలో LTCలు ఇచ్చారు ఫ్లైట్ టికెట్లే. కానీ అప్పుడు నాకు ఫ్లైట్ అంటే భయం. అన్నీ కూడా పోగొట్టుకున్నాను. కానీ ఇప్పుడు ఎందుకు ఎక్కుతున్నానంటే నా బాధ్యతలన్నీ అయిపోయాయి. నేను పోయినా కూడా పర్వాలేదు, ఒక ఏడుపు ఏడ్చి ఊరుకుంటారు అనేసి ఇప్పుడైతే పిల్లల దగ్గరికి వెళ్ళడానికి ఫ్లైట్ ఎక్కి వెళ్ళవలసి వస్తుంది. ఇప్పటికీ మా వారు నన్ను దెప్పుతూనే ఉంటారు. అనవసరంగా గవర్నమెంట్ చక్కగా ఫ్లైట్ టికెట్లు ఇచ్చి అన్ని ఊర్లు తిరిగి రమ్మంటే ఏనాడు నువ్వు నాతో రాలేదు, ఇప్పుడు పిల్లల్ని చూడడానికి మాత్రం సొంత డబ్బులతో వెళ్తున్నావని. అంతే కదా, పిల్లలు కడుపున పుట్టిన పిల్లలంటే అలా ఉంటుంది. గవర్నమెంట్ తరపున ఎన్నో టికెట్స్ ఇచ్చారు కానీ వెళ్ళలేకపోయాను. తిరుపతి తిరిడి అవే వెళ్ళేవాళ్ళం. ఎందుకంటే భయం లేకుండా ట్రైన్లో వెళ్ళి రావడం. ఫ్లైట్ అంటే అప్పుడొకప్పుడు భయం ఉండేది. ఎందుకంటే అప్పుడు బాధ్యతలు ఉన్నాయి. ఇప్పుడు నా బాధ్యతలన్నీ అయిపోయాయి. ఇప్పుడు నేను పోయినా కూడా రేపటికి 2వ రోజు కాబట్టి ఎవ్వరికీ నేను జడిసేది లేదు. హాయిగా నేను నా ప్రయాణం నేను చేసుకుని నా సొంత డబ్బులతో నేను చక్కగా కొనుక్కొని ఫ్లైట్ జర్నీ నేను చేశాను. ఇదండి ఈరోజు నేను ఈ వీడియో మీ ముందు ప్రజెంట్ చేస్తున్నాను. ఎవరైనా సరే 10 పైసలు దాచుకోవడానికే చూడండి. పొదుపు చేస్తే పిల్లలకి పనికొస్తాయి. హైదరాబాద్ దిగిపోయాం. మా బాబు కారు పెట్టుకొని వచ్చారు. శుభ్రంగా ఇద్దరం వెళ్ళి కొంపల్లి వెళ్ళాం. కొంపల్లిలో మా అబ్బాయి దగ్గర దిగి భోజనం చేసి
ఆ 2 రోజులుండి మళ్ళీ నేను హైదరాబాద్ నా ఇంటికి నేను శుభ్రంగా వచ్చేసాను. బెంగళూరు చేరిపోయాను. నచ్చిందా గగనతలంలోని నా ప్రయాణం? నచ్చితే చక్కగా ఒక లైక్ ఇచ్చేసేయండి. ఒక లైక్ ఇచ్చి ఒక కామెంట్ ఇవ్వండి. పొదుపు చేయడం మర్చిపోవద్దు. ఉంటానండి, మీ పార్థ.